3 o'clock टाइम में एक कंस्ट्रक्शन साइट है एक इधर हमारा ये नजदीक एरिया में इधर बुढ़मलकापुर एंड आसिफ नगर बॉर्डर में आते कंस्ट्रक्शन साइट में ये सनवर शेख एंड सलीम शेख दोनों मेशंस है ये लोग बिहार है वेस्ट बंगाल से आए इधर काम कर रहे 6 महीने से उधर। नाइट टाइम वो लोग सो गया, सेलफोन बाजू रख के सो गया, एक दोनों बाजू सो गया दोनों नीचे। एक अफेंडर आया तो सेलफोन लेने के टाइम में साउंड आया, वो लोग कुछ गिर गए, साउंड आया तो इमीडिएटली उन्होंने एक ये शेख सनवर शेख क्या हुआ उनको पाम पकड़ने के बाद उनके पास नाइफ है ये अफेंडर के पास। अभी अफेंडर अभी तक आइडेंटिफाई नहीं हुआ। नाइफ है तो उनके ऊपर अटैक करे तो उन्होंने ऐसा एस्केप हुआ। అయితే इमीडिएटली इनको लेग्स में स्टैब इंजरीज कांगने इमीडिएटली उन्हें चलाए तो दूसरा उनका ब्रदर ला वो भी उन्हें बाजू सोते उनको लेके उनको पकड़ने का ट्राई करे। పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడి మీద కత్తితో దాడి చేయడానికి పోయిండు। వాడు తప్పించుకొని కట్టె తీసుకొని ఒక దెబ్బ తల మీద కొట్టిండు। ఎవరు ఏ సలీం షేక్ కొట్టేసి వాడు కింద పడగానే చేతులు కట్టేశారు। వాళ్ళు కట్టేసి పోలీస్ స్టేషన్కి 100 డైల్ కాల్ చేశారు। ఇమీడియట్గా 100 డైల్ కాల్ చేస్తే 310కి పోలీస్ 100 డైల్ పోయింది। ఆడికి పోయి వాడికి హెడ్ ఇంజరీ అయింది కదా, రక్తం కారుతుంటే హాస్పిటల్ తీసుకుపోయారు। హాస్పిటల్లో డిసీజ్ ఆక్బిలిక్ ఎక్యూజ్డ్ ఈజ్ ద ఎక్యూజ్డ్। ఎందుకంటే సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి వచ్చిండు। సెల్ ఫోన్ దొంగతనం చేసే క్రమంలో వాళ్ళు పట్టుకుంటారని చెప్తే వాళ్ళని కత్తితో మీద దాడి చేసిండు। కత్తితో దాడి చేసినప్పుడు వాళ్ళు రక్షించుకోవడం కోసం కట్టె తీసుకొని ఇంకొక పక్కన ఆయన పొడవటానికి పోతే కట్టె తీసుకొని తల మీద కొట్టిండు। ఇమీడియట్లీ పడిపోతే వాళ్ళ దగ్గర ఏం ఇంటెన్షన్ లేదు। 10 నిమిషాల్లో పోలీసు ఫోన్ చేశారు కట్టేసి। అంటే వాళ్ళని మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే అంత ధైర్యంగా దొంగని ఎదురు తిరిగి చేసినట్టు। అయితే ఆ వ్యక్తి ఇప్పుడు దాకా ఐడెంటిఫై కాలేదు। ఇప్పుడు మరి మీడియా ద్వారా ఐడెంటిఫై కావాలా। తర్వాత ఆయన మీద చూస్తే చూడు ఈ చేతి మీద కూడా అన్ని ఇట్లా ఈ కత్తిఘాట్లు ఉన్నాయి కాబట్టి ఈజ్ పెద్ద ఏదన్నా ఇట్లా దొంగతనం కేసులో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్నాడే మాకు 3 o'clock 3:10కి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది। వాళ్ళ దగ్గర వేరే ఇంటెన్షన్ అంటే పోలీస్ చెప్పరు కదా సార్। వాళ్ళు ఎంత ముందు కూడా ఫోన్ పోయినా అని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి ఇంతకుముందు కూడా పోయి ఉండొచ్చు ఇంతకుముందు। అది ఇప్పుడు వీళ్ళు ఏంది, మొన్న మాకు ఒక దొంగ దొరికిన షేనాజ్గంజ్లో వాడు 15 సెల్ ఫోన్లు దొరికినాయి। వాడు ఏంటంటే ఈ పనుకున్న వాళ్ళ దగ్గర లారీలు డ్రైవర్ దగ్గర పనుకుంటారు కదా, అంత మనం పక్క పెట్టి ఆ సెల్ ఫోన్లు పికప్ చేసే వీళ్ళు వాడు పనుకుంటారని తెలుసు, వాళ్ళు పట్టాలు పట్టుకొని పనుకున్నారు। ఆడ పట్టాలు కట్టుకొని ఈజీ బై సెల్ ఫోన్ ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ పక్కన పెట్టి పనుకుంటాం ప్రతి మనిషి కూడా। उनके ऊपर अभी मारे इमीडिएटली पुलिस बताया, पुलिस उनको हॉस्पिटल शिफ्ट करे। वो लोग आके पुलिस स्टेशन में एक स्टेटमेंट दिया। उनके स्टेटमेंट के बारे में उन्होंने सेल फोन एक अफेंड दొంగ వచ్చిండాడికి మేము రక్ష